ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్పై జరిగిన అత్యాయత్నం దాడిలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి ఒక కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు. సుమారుగా 2 సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు. అతను రాత్రి సుమారు 12 గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలగడ్డ పాత బస్టాండ్ వైపు నుండి ఎర్టికా మారుతి కారు కావాలనే ఉద్దేశంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందర ఉన్నటువంటి భూస్వామిని గుద్దింది. ఆ గుద్దిన తర్వాత కొద్దిగా ముందుకు పోయి నిలబడగా అందులో నుంచి 3 వ్యక్తులు దిగి వేడకొడవలతో దాడి చేసినారు. అతని ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి గాయమైంది. వెంటనే అతని ఇంట్లోకి పారిపోయినాడు. తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చినారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని ప్రథమ చికిత్స చేసి నంద్యాలకు పంపడం జరిగింది. తర్వాత విచారణలో అతన్ని విచారించగా ఆ 3 దిగిన వ్యక్తుల్లో ఒకరిని మరాఠీ చంద్రకుమార్ అలా చంద్ర, ఇతను వైఎస్ఆర్ నగర్ నంద్యాల టౌన్గా వ్యక్తిగా అతను గుర్తించినారు. తర్వాత తదుపరిగా ముద్దాని ఎవరని మేము విజయ్గా మా సిఐ గారు మరియు మా ఆలగడ్డ సిఐ రమేష్ గారు మరి ఉమ్మన్ ఎస్ఐ అదేవిధంగా ఎస్ఐ వెంకటరెడ్డి అందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేసినారు. అదేవిధంగా మనకు రాబడిన సమాచారం మేరకు